అటువంటి చక్కటి భోగి రోజున దేవుడి ఆశీస్సులతో నాన్నగారి సహకారంతో ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి రంగుల పోటీకి వచ్చేసిన వారందరికీ కూడా నా శుభాభినందనలు మరియు శుభాకాంక్షలు. ఈ పోటీకి సహకరిస్తున్న ప్రతి మనిషికి పేరు పేరున మేమందరం కూడా నిజంగా శిరస్సు వంచి శుభాకాంక్షలు తెలపాలి, ధన్యవాదాలు తెలపాలి. ఎందుకనగా ఒక ఊరిని పట్టుకొని తిరగడం కష్టమే, తాలూకా మొత్తంలో తిరగాలి అని అనుకుంటే ప్రతి ఊరిలో సేవా దృక్పథంతో మరియు మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్న ప్రతి మనిషి ముందుకొచ్చి సహకరిస్తున్నారు. ఎటువంటి కోరిక ఎటువంటి ఆశ లేకుండా కేవలం సంస్కృతికి ముందుకు తీసుకెళ్లాలనే ఆశతో ముందుకు తీసుకొస్తున్న వారందరికీ కూడా నా ధన్యవాదాలు. ప్రస్తుతం ఉన్న మాజీ కౌన్సిలర్లు, ప్రస్తుతం కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, పార్టీ పెద్దలు, మన సహకార సంఘాలు మరియు ఈ స్టేజ్ దగ్గరలో నిలబడ్డ ప్రతి ఒక్క పెద్ద మనిషికి నా ధన్యవాదాలు తెలుపుతున్నా. భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలుపుతున్నా. ప్రథమంగా మన ట్రస్ట్ తరపున జరిగేటువంటి సేవా కార్యక్రమాల్లో ఈ కార్యక్రమాన్ని నేను సేవలాగా చెప్పడం, ఇదొక పండగలానే చెప్పుకోవాలి. అందరినీ ఒక తాటికి తీసుకొచ్చి అందరికీ మన సంప్రదాయాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకురావాలి అని ఆలోచింపజేయాలి. ఇప్పుడు ఏదో ఊరికి వెళ్తే ఇంటి ముందు రోజు కూడా ముగ్గు వేయాలి అనే ఆలోచన స్త్రీమూర్తులకు వస్తున్నప్పటికీ ఈ రోజటి వేగవంతమైనటువంటి మన జీవితాల్లో ఆ ముగ్గులు కాస్త ప్లాస్టిక్, మన పూర్వ సాంప్రదాయానికి వెళ్ళాలనే ఆలోచన, మన సాంప్రదాయాన్ని అలాగే పైకి తీసుకెళ్లాలనే ఆలోచన కోసమే ఈ పోటీని ముందుకు తీసుకొచ్చినాం. పోటీకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పెద్ద పండుగే, ఒక ఆనందకరమైన, వారి చేతుల్లో ఉన్నటువంటి మెలకువని, వారి మెదడులో ఉన్నటువంటి ఆలోచనని ముగ్గు ద్వారా ప్రజలకి వారి విషయాన్ని తెలియజేయాలనుకునే కార్యక్రమం ఇది. ఆడవారికి ఒక చక్కటి అవకాశం, ప్రతి ఒక్కరూ ఆ అవకాశాన్ని చేజెక్కించుకొని ముందుకొచ్చారు. వారెవ్వరిని కూడా మేము నిరుత్సాహపరచము. మీకు సంబంధించిన సహకారం ఎటువంటి విధమైనది కావాల్సిన మా తరపున సేవకులు ఉన్నారు, ఖచ్చితంగా అందిస్తారు. ప్రతి ఒక్కరికి ప్రస్తుతం పట్టణ కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ పట్టణ పోటీలో ప్రతి ముగ్గుకి గాను ఒక మనిషి, ఒక స్త్రీమూర్తికి ఒక ఐడి ఇస్తారు. ఆ ఐడి మీ ముగ్గుకు సంబంధించిన డబ్బాలో వేయగలరు. మీ మెదడులో, మీ మనస్సులో ఉన్నటువంటి ముగ్గును ప్రస్తుతం ఇక్కడ ఈ చిత్రబింబాన్ని బయటికి రూపం దాల్చాలి. దాల్చిన వాటిలో ప్రతి ఒక్కరిని కూడా సత్కరిస్తాం. ప్రతి ఒక్కరిని కూడా సత్కరించాల్సిన అవసరం, ఎందుకంటే స్త్రీమూర్తి పండగని నలుగురితో పాటు జరుపుకోవాలనే ఆలోచనతో పాటు ముందుకు వస్తున్నారు. వారందరూ కూడా మా తల్లితో సమానం, వారందరూ కూడా మా అత్తతో సమానం, వారందరూ కూడా మా అక్కలతో సమానం, వారందరూ కూడా మా మాతృమూర్తులే. వారందరూ కూడా పండుగని ఎంతో సంతోషంగా జరుపుకోవాలి. అదే సంతోషం జీవితాంతం వారికి అందించాలి అని కోరుకుంటున్నాను దేవుణ్ణి. ధన్యవాదాలు. ఎందుకంటే కల్వకుర్తి మండలంలోని 24 గ్రామాలు 9 తండాలను తిరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అన్ని గ్రామాల్లో కూడా ముగ్గుల పోటీ ఉంది కాబట్టి వారు ఇప్పుడు వెళ్తున్నందుకు ముందుగా మాట్లాడించినాము. వెంకటేష్ అన్న గారు కూడా ఇక్కడికి వస్తారు. ఇప్పుడు కడతాల్లో ఉన్నారు. కడతాల్ టు అమ్మాల్ గారు ఇటు వెళ్ళండి. చివరిగా మన కల్వకుర్తికి వస్తారు. వారి చేతి కూడా మనము బహుమతులు తీసుకుంటాము. మరి ముగ్గుల పోటీని ప్రారంభించే ముందు మేయర్స్ వాళ్ళు, అదేవిధంగా జడ్జెస్ మీకు కొన్ని సూచనలు ఇస్తారు. వాటిని చెప్పిన తర్వాత స్టార్ట్ అంటారు, అప్పుడు స్టార్ట్ చేసుకోవాలి. అంత దగ్గర దయచేసి ఇంకా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి, రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళంటే చేసుకోండి. మెడలో వేసెదరారా
తెప్పించినాము క్యాటరింగ్ బాయ్స్. ఆడిపో బ్రో జూమింగ్ బొచ్చల కెమెరా అది మేము ఫోకస్ చేస్తారుగా. కనిపిస్తుంది. చేయమని చెప్పి నాన్న చెప్పలే కదా. మీరు వేసే ముగ్గులు ఎట్టి పరిస్థితుల్లో కానీ మీ ముగ్గులలో కానీ ఫోన్లో కానీ చూసి వేయరాదు. అటువంటి ఒకటి కన్సర్న్ డబ్బాలో ఇద్దరు మాత్రమే ఉండాలి. మిగతా వాళ్ళు ఉంటే హలో 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 చూసుకోండి. కిడ్స్ ఖరాబ్ చేయి చూసుకోండి.
2 మెంబర్స్ మాత్రమే ఉండాలి. ఒక్క బాక్స్ కి ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే. డిస్టర్బ్ అవుతుంటుంది. జస్ట్ ప్లీజ్ నోట్ చేయండి, బయటికి వెళ్ళండి. కిడ్స్ అందరు బయటికి వెళ్ళండి. ఫాలో అవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్దవాళ్ళు ఉంటారు, చాలా వాళ్ళు కొన్ని సందర్భాలని చెప్పుకునే అవకాశం మీకు ముగ్గు ద్వారా ఆలోచన ఉంటుంది. ఏదైతే మీకు సమాజంలో ఏదైనా ఒక సందర్భాన్ని కేవలం ముగ్గు ద్వారా చూపించే గొప్ప అవకాశం భగవంతుడు స్త్రీలకు మాత్రమే. మీరు కూడా ఆయన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కార్యక్రమం పురస్కరించని ఇంత పెద్దన కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ రోజు తెలియకుండానే మిమ్మల్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. మీరు ఎంత ఫాస్ట్ గా, ఎంత కలర్ఫుల్ గా, ఎంత అందంగా మీరు చెప్పాలనుకున్న మెసేజ్ ద్వారా ఈ ముగ్గు ద్వారా మీరు చెప్పాలే అవకాశం చాలా స్పీడ్ గా ముగ్గు వేసి ఈ రోజు మీరు ఇంకొక 30 నిమిషాలు మిగిలి ఉంది. ఆ 30 నిమిషాల కార్యక్రమ సమయాన్ని పూర్తిగా చేసి మిమ్మల్ని విజేతగా మీరు అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. సో మీరు ఏదైతే మీకు అవకాశం ఇచ్చారు, దాదాపు ఒక బాక్సులు ఇద్దరు మాత్రమే ఉండాలి. ఇద్దరికి మించి ఉంటే మీ ముగ్గులు దాదాపు 3 రోజులు జరిగే గొప్ప పండుగ. ముగ్గులు అంటేనే స్త్రీలకు పెట్టింది పేరు, ప్రతి గౌరవం ఉంది. కాబట్టి ఈరోజు ముగ్గు ద్వారా మీరు చెప్పాలనుకునే అంశాన్ని అంత కళ్ళ ముందు ఉంచాలనే ఆలోచన ఈ రోజు మీ ముందు ఉంటుంది. దాదాపు ఇప్పటికీ 20 నిమిషాలు 10 నిమిషాలు అయిపోతుంది. ఇంకొక హాఫ్ టైం ఉంది. హాఫ్ టైం లో మీరు హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళ తర్వాత జడ్జెస్ వచ్చి మీ ముగ్గుని ఎన్ని పాయింట్ చేయాలి, ఎట్లా ఇవ్వాలి అనేది జడ్జెస్ 4 ఉంటారండి. అసలు మహిళలు ఇంత అందంగా ముగ్గుని ఎలా డిజైన్ చేస్తారో అని అనిపిస్తుంది. కానీ అసలు ఇంతమంది ఎక్స్పెక్ట్ చేస్తుంది. మహిళలని ఇంట్లో నుంచి బయటికి తెచ్చి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల వాళ్ళ టాలెంట్ అనేది బయటపడుతుంది. అసలు మరి కొంతసేపట్లో సార్ అయితే కంప్లీట్ చేస్తే అంత మంచిగా మీరు ప్రైజెస్ తీసుకుంటారు. ప్రతి ముగ్గుగా అయితే ప్రైజ్ ముందే కనిపిస్తుంది. అసలు ఈ ప్రోగ్రామ్ ఎంత హైలైట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తే సక్సెస్ అవుతుంది. బాక్సెస్ కి 3 మెంబర్స్ ఉన్నారు, ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే ఉండాలి. అందరూ
బాక్స్ ఉన్నారు, మెంబర్స్ ఉన్నారు. పండుగ వాతావరణం మొత్తం మనకి ఇక్కడే కనిపిస్తుంది. అసలు పండుగ మొత్తం మనకి ఇక్కడే కనిపిస్తుంది. కల్పవృత్తిలో అసలు ఇంతమంది మహిళలు టాలెంటెడ్ మహిళలు ఇక్కడ ఉన్నారు. అసలు వాళ్ళ టాలెంట్ మొత్తం ఓన్లీ 15 minutes మాత్రమే మిగిలిందండి. 15 minutes మాత్రమే ఉంది. ఇంకా మీ టాలెంట్ ని మొత్తం చూపించేసేయండి, ముగ్గులు చూపించేసేయండి. టైం అవుట్ అయితే మాత్రం అందరూ బాక్స్ నుంచి బయటికి వచ్చేసేయాలి. ఇంకా 15 minutes మాత్రమే ఉంది. ఫస్ట్ ప్రైజ్ లో ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకా 15 minutes మాత్రమే ఉంది. కమాన్. ఉప్పల వెంకటేశ్వర గారి ఆదేశం 22 అవుతుందండి. 12:22 అవుతుంది. మనకి టైం ఉంది. మహిళలందరూ కూడా కూల్గా చూసుకోండి. దయచేసి మీ రంగులు పక్కల్లో వెళ్తున్నారు. ఆ రంగులు మళ్ళీ ఈరోజు కల్వకుర్తి మున్సిపల్ ప్రోగ్రాంలో గౌరవనీయులు శ్రీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఇంత చేసిరా కాదా ఏంటంటే చండ కొంచెం ఆడివారు కాదు. సమాజ సేవ కోసం పార్టీ ఆదేశాలను తప్పకుండా పార్టీ ఏది ఆదేశించినా పార్టీ కార్యక్రమం ఏదో
దూరం పెడితే బాగుంటుంది. ఆంటీ కెమెరా ఇది ఎవరి చాలా అంట. లైవ్ నడుస్తుంది. ఎక్కి పోస్ట్ సిద్ధు దానిపైన ఆడ గీయమట్లే శివ శివ చెప్పు శివ ఇదేదురా చెరక చెరక ఈడుంది చెరక
దాంట్లో నెంబర్ లేకుంటే విదిన్ 5 minutes ఆ ప్రోగ్రామ్ విల్ బి షో నంబరింగ్ లేని వాళ్ళు నెంబర్ అనౌన్స్ చేసుకోవాలి. దాంట్లో నెంబర్ నెంబరింగ్ అయితే కంపల్సరీ ఏ ముగ్గుకి ఏ నెంబరింగ్ ఉందో వాళ్ళు కంపల్సరీ వేసుకోండి. ఎందుకంటే జడ్జ్మెంట్ లో ప్రాబ్లం అవుతుంది మీకే, జడ్జెస్ కన్ఫ్యూజ్ కాకుండా మీరు కన్ఫ్యూజ్ కాకుండా. ఎందుకంటే జడ్జెస్ వచ్చినప్పుడు చేయండి. అనుకోలే కొంచెం వెనక ఎన్నికలు గారు చంద్ర నాకు ప్రైజ్
కూర్చొని అరే కూర్చొని ఎవ్వరా టైం పెడితేనే మధ్య వచ్చేయాలి. టైం అయిపోయింది. అందరూ బాక్సెస్ లో నుంచి బయటికి వచ్చేయాలి. వచ్చి బాక్స్ నెంబర్ అయితే కంపల్సరీ వేయండి, ఎందుకంటే బాక్స్ నెంబర్ లేకపోతే మీరంతా చేసి కూడా వేస్ట్ అయిపోతుంది. ప్లీజ్ అందరు దయచేసి కోఆపరేట్ చేయండి, బయటికి వచ్చేయండి. ఇంకా చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు. జడ్జెస్ కి సపోర్ట్ చేయండి, అందరూ బయటికి వచ్చేసేయండి. చాలా మంది లోపల కనిపిస్తున్నారండి, బయటికి వచ్చేసేయండి. ఇంకా ప్లీజ్ అందరూ టైం అయిపోయింది, అందరూ బయటికి రావాలి. ఇంకా కనిపిస్తున్నారు మాకు. కల్వకుర్తి తాలూకా స్థాయి కుల వెంకటేశ్వర గారి సంక్రాంతి సంబరాల్లో సందర్భంగా ముక్కుల పోటీగా కల్వకుర్తి చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణంలోని ప్రజలందరూ కూడా పొద్దు నుంచి ఇప్పటివరకు చూసి వారి కళని అందరి ముందర చూపించాలి, నా నైపుణ్యాన్ని ముందర ఓకేనా? ఓకేనా? పచ్చటి పొలాలు, నీటితో నిండినటువంటి కల్వకుర్తి పట్టణంలోని ఒక చక్కటి ప్రాంగణం. ఈ ప్రాంగణంలో సుమారు 200 పైచిలకు ముగ్గు పోటీ ఎంట్రీలు జరిగినాయి. అర్థం చేసుకోవాలి, కల్వకుర్తి పట్టణ ప్రాంగణంలో ఎటువంటి పోటీ ఉంది అని. ఇది పోటీ అని చెప్పొద్దు, ఒక పండుగ అని చెప్పాలి. కల్వకుర్తి పట్టణం అంతా ముందుకొచ్చి ఒక తాటిపై నిలబడి ఈ రంగుల పండుగని వారి చేతుల మీదుగా విజయం సాధింపజేసినటువంటి ప్రతి తల్లికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ తరపున శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఒక చక్కటి పుట్టినరోజు కానుక. పుట్టినరోజు వెంకటేశన్న గారి క్రమం కూడా ఒక సేవా తత్పర్యంతో ఉన్నటువంటి కార్యక్రమమే. ఒక చక్కటి ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అందించిన ప్రతి ఒక్కరికి కల్వకుర్తి
లోగల్లో మనకు సహకరించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. అదేవిధంగా అన్నగారి పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటున్న ఈ రంగురంగుల హరివిల్లుల ముఖ్య ఉద్దేశం చెప్తా. సంక్రాంతి పండుగ అనగానే భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులే ఉండదండి. సంవత్సరం మొత్తం గుర్తు పెట్టుకోదగ్గ చుట్టాల మధ్య ఒక చక్కటి అనుభూతి. అందరితో పాటు మనం, అందరితో సంతోషం, అందరితో పాటు సుఖం, అందరితో పాటు బాధ అనే ఆలోచన. భోగి మంటలలో బాధని కాల్చేస్తూ సుఖాన్ని, సంతోషాన్ని ఇంటికి వెదజల్లాలి అనే ఒక మంచి సాంప్రదాయ కార్యక్రమమైన భోగి రోజున మాతృమూర్తి యొక్క స్త్రీ యొక్క మేధాశక్తిని ఒక చిత్ర రూపంలో దాల్చి బయటికి తీసుకొచ్చి వారి ఉద్దేశాన్ని, వారి మాటను చిత్ర రూపంలో బయటికి నిరూపిస్తున్న ప్రతి స్త్రీమూర్తికి శుభాకాంక్షలు. మీ అందరికీ వెసులుబాటు కల్పించిన కల్వకుర్తి ప్రాంగణానికి శుభాకాంక్షలు. అందరూ కూడా వారి యొక్క మేధాశక్తిని, వారి కళా నైపుణ్యాన్ని ఉత్తేజింప చేయాలనే ఒక చిన్న కోరికతో పోటీతత్వాన్ని ముందుకు తీసుకొచ్చాం తప్ప ఇది ఒక పండుగ అనే ఆలోచన అందరికీ రావాలని కోరుకుందాం. అందరూ ఈ పండుగలో పాల్గొని అందరూ కూడా సుఖంగా, ఆరోగ్యంగా, సంతోషకరమైన జీవితాన్ని పెంపొందించుకోవాలని కోరుకుందాం. జై భారత్ మాత. స్వాగతం పలుతూ స్టేజ్ మీద తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాము. సో చాలా మంది ఇక్కడ కార్యక్రమాలు కావచ్చు, ముఖ్యంగా మహిళలు కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సమయం కూడా ఆసనమైంది. వాళ్ళకు అన్న ఇప్పుడే వచ్చారు, ముందుగా అన్నకి జన్మదిన శుభాకాంక్షలు అన్న. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిజంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీ టీవీ నుంచి మీ హెడ్స్లో మేము ఈ కార్యక్రమం మా ముందు పెట్టినందుకు కూడా చాలా కృతజ్ఞతలు చెప్తున్న సందర్భంలో చూస్తూ ఉన్నాం. దాదాపు ఏదైతే కల్వకుర్తి నియోజకవర్గంలో మొత్తం కూడా ఉప్పల వెంకటేశ్వర గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. సుమారు దాదాపు 26 గ్రామాలు 9 తాండాలలో ఈ ముగ్గుల కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంత పెద్ద మహిళలకి ఏదైతే పండుగ రోజున మనం వాళ్ళని సంతోషపరచాలని ఏదైతే వాళ్ళకు ప్రకటించిన ప్రైజ్ మనీ కావచ్చు, ముఖ్యంగా మహిళలు అంటేనే చీరలు, వాళ్ళకు ఇంటిలో సంతోషంగా ఉండాలని వాళ్ళకు పట్టు చీరలు ఇలా బహుమతి ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమం జరుపుతున్నటువంటి ఉప్పల వెంకటేష్ గారికి హృదయపూర్వక మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన స్టేజ్ మీదకి రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అన్ని కూడా అంతమంది వెళ్ళకంటే ముగ్గులు డిస్టర్బ్ అవుతాయి. ముగ్గులు చాలా కష్టపడి చేశారు మహిళమ్మలు. ముగ్గులను ఇబ్బంది పెట్టకుండా డిస్టర్బ్ చేయగాను అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎలాంటి డిస్టర్బ్ లేకుండా. ఇంకా జడ్జిమెంట్ కాలేదు కాబట్టి అందరూ వెళ్ళకండి. అందరితో పాటు ఫోటో వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా కొంచెం సైడ్కి వెళ్ళాలి. మీరు ముగ్గు మధ్యలోకి వెళ్ళి వెళ్తున్నారు. బుచ్చిబాబు గారు దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముగ్గులు డిస్టర్బ్ అయితే మళ్ళీ వాళ్ళు జడ్జిమెంట్ కుదరదు. చాలా వరకు ఒక మెసేజ్ పరంగా ఈరోజు ముగ్గుల కార్యక్రమాన్ని ఇంకా వాళ్ళు స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా మేము తెలియజేస్తున్నాము. అన్నా జరికర్రా. ఓ తమ్ముడు సురేష్ అన్న జరుగు. గ్రూప్ అయిపోయింది. 600-700 మెసేజ్లు ఉన్నాయి. చాలా
చైర్మన్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ టిఆర్ఎస్ నేత గౌరవశ్రీ ఉప్పల వెంకటేశ్వర గారి జన్మదినం సందర్భంగా కల్వకుర్తి పట్టణంలో నిర్వహించినటువంటి ఉత్సవ ముగ్గుల పోటీ విశేష స్పందన రావడం పట్ల ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. మరి అన్న జన్మదినం సందర్భంగా మొదటగా కాళ్ళతో సన్మానించవలసిందిగా ఊరుకొండ సర్పంచ్ మంజుల శ్రీనివాసులు గారిని కూర్చున్నాము. చెప్పండి. కార్తిక్ 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 ఈ యొక్క జన్మదిన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కువ సత్యమన్న గారికి, పట్టణ అధ్యక్షులు పక్కన మనోహర్కి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, పట్టణ పుర ప్రముఖులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అన్నా కొద్దిగా ఒక్కసారి అందరు ఇక్కడ చూడండి. మొబైల్ తీసా మొబైల్ తీసా రావాలి. దయచేసి మహిళలందరూ కూడా దగ్గరికి చేరుకోవాలి. మహిళలందరూ కూడా రావాలి. పట్టణంలోనే కాదు, ఈ ముత్యాల ముగ్గుల పోటీలు కల్వకుర్తి నియోజకవర్గంలోని మారుమూల తండాలు, పల్లెలు, గ్రామాలు, ఏ పల్లెను చూసినా, ఏ గ్రామాలను చూసినా ఈ రోజు ముత్యాల ముగ్గుల పోటీలని సంక్రాంతి కానుకగా వెంకటేశ్వర జన్మదినం సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా ముత్యాల ముగ్గుల పోటీలు ఏర్పాటు జరిగింది. ఇక్కడ మహిళలు కూడా మీ తల్లిగారింటికో, మీ అత్తగారింటికో ఫోన్ చేయండి. వాళ్ళ ఊర్లో కూడా ముత్యాల ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు అన్నతో పాటుగా సేవా కార్యక్రమం అంటే తన కుటుంబం మొత్తం కూడా కల్వకుర్తి నియోజకవర్గానికి దాసోహం. అన్న కుమారులు ఇద్దరు కూడా డాక్టర్ అఖిల్ గారు కానివ్వండి, డాక్టర్ అనిల్ గారు కానివ్వండి, డాక్టర్ మేఘన గారు కానివ్వండి, అన్ని వేళ కల్వకుర్తి నియోజకవర్గంలోని పేద ప్రజలకు అండ. మరి అన్న చేసినటువంటి సేవా కార్యక్రమంలో తన కుటుంబ సభ్యులతో పాటు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ని అన్న యొక్క అభిమానులు పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. మరి ఈ రోజు అన్న కేసీఆర్ గారి అడుగుజాడల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ మరి భవిష్యత్ నాయకుడిగా కల్వకుర్తి నియోజకవర్గంలోని పేద ప్రజలకు ఏదైనా ఒక జరిగింది. మరి ఇంత పెద్ద స్పందన కల్వకుర్తి మున్సిపల్ పట్టణంలో ఇచ్చినందుకు కల్వకుర్తి ప్రముఖులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అదే విధంగా ప్రముఖులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అన్న ఏదో రకంగా సేవ చేస్తూనే ఉంటారు, వారికి అండగా ఉంటూనే ఉంటారు. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి డాక్టర్ అఖిల్ గారు దయచేసి ఎక్కడున్నారని స్టేజ్ దగ్గరికి కావాలి, ఒక్కసారి పరిచయం కావాలని కోరుకుంటున్నాము. అన్నగారి పెద్ద కుమార్ గ్రామాలలో సేవ చేయడానికి వెళ్తారు, వైద్య క్యాంపులు నిర్వహించడానికి వెళ్తారు. వారితో పాటు వారి కుటుంబాన్ని మొత్తం కూడా వెంట వెంటకెళ్లి పల్లెల్లో, తండాల్లో వైద్య క్యాంపులు నిర్వహిస్తారు. డాక్టర్ అఖిల్ గారు, డాక్టర్ అనిల్ గారు, డాక్టర్ మేఘన గారు, డాక్టర్ భావన గారు. మరి అన్న ఏ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినా వారు అండదండగా ఉంటారు. అదేవిధంగా వైశ్య సంఘం మరి ప్రెసిడెంట్ గారు కానివ్వండి, ముఖ్య నాయకుడు రావాల్సిన కూర్చున్నాము. భాగస్వామ్యమైనటువంటి మీ యాడ్స్, మీ టీవీ, రాజ్ నరేంద్రన్న గారు గట్టిగా సపోర్ట్లు కొట్టండి. ఎందుకంటే వారికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కల్వకుర్తిలా ఏదైనా సరే ఒక స్టైల్లో చేస్తారు, వేరే లెవెల్ ఉంటుంది. ఎక్కడున్నా అని మీ రాజ్ నరేంద్ర మీ యాడ్స్ చాలా బ్రాంచ్లు ఉన్నాయి. అచ్చంపేట, జడ్చల్ల, ఆమాన్గా, నర్తాల్ ఇలా విస్తరించి ఎన్నో బ్రాంచ్లు తీసుకెళ్ళారు. ఒక్కసారి రావాలన్నా రాజ్ నరేంద్రన్న. మరి అన్నకు తోడుగా గౌరవ కూడా ఉంటుంది. రాజ్ నరేంద్రన్న వెరీ యాక్టివ్, సోషల్ మీడియా కానివ్వండి అన్నిట్లో. అదేవిధంగా కల్వకుర్తి డైరీస్, కార్తిక్, కల్వకుర్తి అఫీషియల్స్
ఎక్కడ రావాలి, వాళ్ళు కూడా మాకు పెద్ద ఎత్తున సహకరించారు. కల్వకుర్తి డైరీస్ ఒక 50,000కు పైగా మరి వ్యూవర్స్ తను ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ చూసినారు. కల్వకుర్తి నియోజకవర్గం, కల్వకుర్తి మున్సిపాలిటీలో ఈరోజు సంక్రాంతి పండుగ వేళ ఆ జన్మనిచ్చిన తల్లి, ఆ జీవితాన్ని, ఈ యొక్క జననాన్ని, ఈ సృష్టికి తల్లి ఆ మహిళను గౌరవించుకోవాలని, ఆ తల్లుల కళ్ళల్లో, ఆ ఆడబిడ్డల కళ్ళల్లో సంతోషాన్ని చూడాలని ఈ రోజు నాడు నా జన్మదినం సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని సుమారుగా 210 ప్రాంగణాలలో ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసి మహిళలను సంతోషపరచడానికి, ఉత్సుకతను తీసుకురావడానికి, హైందవ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, సంక్రాంతి సంఘీభావాన్ని ఈ ప్రాంతంలో నిలబెట్టాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని పూనుకున్నాం. కల్వకుర్తి నియోజకవర్గంలోని టిఆర్ఎస్ శ్రేణులు, ఉప్పల వెంకటేశ్వర అభిమానులు, నాయకులు, చాలా మంది పెద్దవాళ్ళు వాళ్ళందరూ పాల్గొని విజయవంతం చేసినారు. 210 గ్రామాలలో ఒకే రోజు, ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలను విజయవంతం చేసిన నాయకులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఈ రోజు కల్వకుర్తి మున్సిపాలిటీలో పెద్దలు సత్యమన్న గారు, శ్రీనన్న గారు, తర్వాత మధు గారు, అదేవిధంగా ప్రకాశ్ అన్న గారు, తర్వాత శ్రీశైలమన్న పెద్దలు, అదేవిధంగా చాలా మంది వేదిక పైన నాయకులు, అదేవిధంగా ఈ గ్రామంలోని పెద్దలు, నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన యువకులు, నాయకులు, అమ్మలు, అక్కలు, మీ అందరికి కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ఈ 280 మంది మహిళా తల్లులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బెస్ట్ 5 ఫస్ట్, బెస్ట్ 5 సెకండ్, పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్సెంటివ్ ప్రైజులుగా ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికి కూడా ఐడెంటి కార్డులు ఇవ్వడం జరిగింది. అక్కడ మీ అందరికి కూడా సమకూర్చడం జరిగింది. ఈ విధంగా కల్వకుర్తి తాలూకాలోని 210 గ్రామాలలో ఈ రోజు సుమారుగా 20,000 మంది మహిళలు ఈ రోజు ఈ ముగ్గుల పోటీలలో పాల్గొని సంతోషపడ్డారనేది కూడా ఈ సంతోషంగా తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఈ వేదికను ఏర్పాటు చేసి నా జన్మదినాన్ని ఈ విధంగా జరిపిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున రుణపడి ఉంటాను. రాబోయే రోజులలో మంచి చేయడానికి, మంచి నాయకత్వాన్ని మీ మున్సిపాలిటీకి ఇవ్వడానికి, మీ మున్సిపాలిటీలో మంచి అభివృద్ధిని ముందుకు తీసుకుపోవడానికి కూడా నేను ముందుండి వారి వెంట ఉంటానని చెప్పి కూడా ఈ సభా వేదిక ద్వారా తెలియజేస్తున్న. నా యొక్క జన్మదినాన్ని ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన నా 2 కుమారులు డాక్టర్లు, పీజీలు అయిపోయి, నా 2 బిడ్డలు, కోడళ్ళు, వాళ్ళు కూడా పీజీలు అయిపోయి ఈ రోజు తాలూకాలోని గ్రామాలలో, నా భార్య కూడా ఇప్పటికీ 40-50 గ్రామాలు ఈ రోజు ఈ ముగ్గుల పోటీలను మహిళలను ఉత్తేజపరుస్తూ తిరిగింది. నా కోడళ్ళు తిరిగిర్రు, నా బిడ్డలు తిరిగిర్రు. నా కుటుంబానికి కూడా నన్ను ఈ విధంగా ముందుకు తీసుకుపోతున్న క్రమంలో నాకు సహకరిస్తున్నందుకు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా జై హింద్, జై భారత్, జై వాసవి. సహకరించినటువంటి పెద్దలు, తర్వాత ఇక్కడ విచ్చేసినటువంటి వీర వనితలందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఉప్పల వెంకటేష్ గారికి, వెంకటేష్ అని వెం అంటే వెండి వలె తేజస్సు కలిగిన రూపం మీరు. కా అంటే కలిమి లేములు లేకుండా అందరితో కలిసే మీ మనస్సు. టే అంటే టేకు వనంలో పెరిగిన తులసి మొక్క లాంటి మీ నడవడిక. ష అంటే షడ్ రుచుల్లా అన్ని గుణగణాలు కలిగి ఉండి ఆపదలో ఉండే ప్రతి ఒక్కరికి ఆదుకునే ఆపన్న హస్తం మా ఉప్పల వెంకటేష్ గారు. వీరికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి మీ యాడ్స్ సహకారం కూడా చాలా గొప్పది. ప్రచారం చేసారు.
మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా ముందు అనేక పట్టణాలు తెలంగాణ మొత్తం మీరు విస్తరించి మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని ఆ భగవంతుణ్ణి, ఆ పంచభూతాలను, ఆ పరమేశ్వరుని నేను ఈ సందర్భంగా ప్రార్థన చేస్తున్నాను. వెంకటేశన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించినందుకు దానికి మరి మీ యాడ్స్ వాళ్ళు కూడా సహకారంతో చాలా అద్భుతంగా నిర్వహించారు. కానీ మాకు కూడా కత్తి మీద సామ్ లాంటిది జరిగింది. ఎందుకంటే జడ్జిమెంట్ దగ్గర 180 మంది ఇక్కడ స్లాట్స్ ఇవ్వబడింది. మరి అందరికీ అంటే దాదాపుగా మార్క్స్ ఎలా ఉన్నాయంటే దగ్గరగా ఉన్నాయి. అంటే గెలిచిన వాళ్ళు ఆనందం, ఓడిపోయిన వాళ్ళు నిరుత్సాహపడద్దు. ఎందుకంటే ప్రతి ఓటమి విజయానికి ఒక నాంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఎన్ని ఉన్నా కూడా దాంట్లో బెస్ట్ 5 తీస్తాం. ఫస్ట్ ప్లేస్లో బెస్ట్ 5, అదేవిధంగా సెకండ్ ప్లేస్లో బెస్ట్ 5 తీయడం జరిగింది. మరి ఇక్కడ 4 మార్క్స్ ఇండివిజువల్గా వేసి వాళ్ళ మార్క్స్ మొత్తం కన్సల్టేషన్ చేసి దాని నుంచి హైయెస్ట్ మార్క్స్ ఒకరి సంబంధం లేదు. ఇక్కడ ఎవరి ఊహా ప్రకారం వాళ్ళు వేసుకున్నారో అవన్నీ కన్సల్టేషన్. అంటే 4 అంశాలు ఉంటాయి ఇక్కడ. ఆ 4 అంశాలకు ఒక్కొక్క దానికి 10 మార్కులు ఉంటాయి. ఒక్కొక్క జడ్జికి 40 మార్కులు ఉంటాయి. అట్లా 4కి 4 16 160 ఉంటాయి. దాన్ని టోటల్గా ఎవరికైతే ఎక్కువ అవార్డు వచ్చాయో వాళ్ళకి మరి విజేతగా ప్రకటించడం జరిగింది. ఫస్ట్ ప్లేస్లో ఉన్న 5 మెంబర్స్కి, అదేవిధంగా సెకండ్ ప్లేస్లో ఉన్న 5 మెంబర్స్కి ఫస్ట్ అనౌన్స్ చేస్తాను. మన ఫస్ట్ వచ్చిన 5 మెంబర్స్తోనే ఇక్కడే మన ఐస్ క్రీమ్ పార్లర్ నుంచి, అరుణ ఐస్ క్రీమ్ నుంచి శంకరన్న గారు కేక్ కట్ చేశారట. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి శంకరన్న గారికి గట్టిగా చప్పట్లు. ఇప్పుడు ప్రైజెస్ అనౌన్స్ చేయవలసింది ఆ జడ్జెస్ ని కోరుచున్నాము. పురప్రముఖులు దయచేసి మాజీ చైర్మన్ ఎడ్మ సత్యమన్న గారు, రాచూడి శ్రీశైలమన్న గారు, మనోహరెడ్డి గారు, సూర్యప్రకాశ్ అన్న గారు, మీఆర్స్ బృందం, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత సర్పంచులు, ఉప సర్పంచులు, పుర ప్రముఖులు, వైశ్య సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వైశ్య సంఘం పట్టణ మరియు మండల బృందం దయచేసి స్టేజ్కి రావాల్సిందిగా కోరుచున్నాము. మిగతా పుర ప్రముఖులు ఎవరైనా కూడా పేరున అందరూ ఆహ్వానిస్తున్నాము. మేము జడ్జిమెంట్ 1 అవర్ చేస్తేనే మా బాడీ షివరింగ్ వస్తుంది. మీరు మార్నింగ్ నుంచి ముగ్గులు వేస్తున్నారు. ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. 4 జడ్జిలం 4 రకాలుగా మార్కులు వేసి తర్వాత ఫైనల్ చేసాము. ఎవ్వరు మాత్రం డిసప్పాయింట్ అవ్వకండి. మా జడ్జిమెంట్ కి చల్ల చెమటలు ఉట్టించారు ఈరోజు. అంతగానం ముగ్గులు వేసిరు. అసలు నిజంగా కలకుర్తి మహిళలు అంటే చూపించుకున్నారు ఇక్కడ. అసలుకి కలకుర్తి మొత్తంలోనే గిన్నీస్ రికార్డ్ అరౌండ్ 200 ముగ్గులు వేయడం అంటే గల్లీ మొత్తం కవర్ చేసేసిరు. అసలుకి సూపర్ సూపర్. థ్యాంక్ యూ. మిలీనియం స్కూల్ ప్రిన్సిపల్ దయచేసి రావాలి. ఇంకా మిగతా స్కూల్స్ హెచ్ఎంస్ ఎవరైనా వచ్చినా కూడా మేము ఇక్కడ ఐడెంటిఫై చేయలేకపోయినా కూడా దయచేసి అన్ని స్కూల్స్ యాజమాన్యాలను కూడా చేయిపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. సెకండ్ ప్లేస్ లో సీరియల్ నెంబర్ 145 సెకండ్ ప్లేస్. ఫస్ట్ అనౌన్స్ సెకండ్ ప్లేస్ ప్రైజెస్, ఆఫ్టర్ దట్ ఫస్ట్ ప్లేస్ ప్రైజెస్. 145 సెకండ్ ప్లేస్ 145 ఎన్ ప్రజ్ఞా గారు, ప్లీజ్ కమ్ టు ద డయాస్. ఎన్ ప్రజ్ఞా గారు, ప్లీజ్ కమ్ టు ద డయాస్. హార్ట్లీ కంగ్రాచులేషన్స్.
హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ప్రజ్ఞ గారు. కంగ్రాచులేషన్స్. గట్టిగా చప్పట్లు, ఈ యొక్క చప్పట్లే ఆమెకు ఆశీర్వాదాలు. ఓకే, ప్రియాంక గారు ప్లీజ్ కమ్ టు ద డయాస్. విన్నర్ 121 ఎం ప్రియాంక గారు, కంగ్రాచులేషన్స్. Slot number 206 Niharika garu. Niharika garu, please come to the dais. Niharika, congratulations Niharika garu. On behalf of Uppala Charitable Trust and on behalf of Uppala Venkatesh birthday. Niharika 206, slot number 206. Okay, cash prize, అదే cash prize తీసుకోండి. Next 135 గౌతమి గారు, దయచేసి మరి పట్టణ పుర ప్రముఖులు స్టేజ్ పైకి రావాల్సిందిగా మనం చేసినాం సార్. పట్టణ పుర ప్రముఖులు స్టేజ్ వద్దకి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా మనవి సార్. కంగ్రాచులేషన్స్ గౌతమి గారు. సీరియల్ నంబర్ 119 కవిత గారు. మియాస్ రాజు వేగపైకి రావాల్సిందిగా మనవి. గౌరీ అండ్ రాజు, గౌరీ రాజు అదేవిధంగా కలవకటి డైరీస్ రోహిత. రాజు, గౌరీ గారు అదేవిధంగా రాజు గారు. కంగ్రాచులేషన్స్ కవిత గారు, కంగ్రాచులేషన్స్. అయితే నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచినటువంటి బెస్ట్ 5 ముగ్గులకి ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాను. The first winner, the first place, first winner 75, serial number 17-5 Bhuvaneshwari garu. Big clap, big clap. మొత్తం పైకి రావాల్సిన విజ్ఞప్తి. మేయర్స్ బృందం బచ్చాస్కర్ మేడం, దీపికా మేడం పైకి రావాలి. 68 నవ్య బి గారు, నవ్య గారు సీరియల్ నెంబర్ 68. అట్లీ కంగ్రాచులేషన్స్ నవ్య గారు. కొంచెం దూరంలో ఉంటే కొంచెం ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. కొట్టండి, క్లాప్స్ క్లాప్స్, గట్టిగా చప్పట్లు కొట్టండి. బుడతలు చిన్నగా కూడా అట్లీ కంగ్రాచులేషన్స్. చప్పట్లు కొట్టండి, చప్పట్లు గట్టిగా. రైజ్ యువర్ హ్యాండ్ ప్లీజ్. ఎక్కడ రైజ్ చేయండి హ్యాండ్. అంత పిల్లలే ఉన్నారు. ఈ
సర్పంచులు ఉప సర్పంచులు, నూతనంగా గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు కల్వకుర్తి మండలంలో దయచేసి రావాలి. ఈ ప్లేస్ తీసుకోవడానికి. సరిత గారు సీరియల్ నంబర్ 60 చంద్రమణి గారు దూరంగా ఉంటే ప్లీజ్ చేతి ఎత్తండి పైకి. వచ్చారు, ఉన్నారా? చంద్రమణి గారు లంచ్కి వెళ్ళినట్టుంది. 60 బాక్స్ నెంబర్ 60 వచ్చారా? ఓకే, చప్పట్లు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంకరేజ్మెంట్. ఈ బహుమతిని ప్రజెంట్ చేయడానికి కల్వకుర్తి ఆల్ ఎంప్లాయీస్ యూనియన్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్స్ ఎవరైనా రావచ్చు. కరెంట్ డిపార్ట్మెంట్, ఉద్యోగుల డిపార్ట్మెంట్, ఏదైనా సరే టీచర్స్ ఎంప్లాయీస్, ఆల్ ఎంప్లాయీస్ యూనియన్స్ ఎవరైనా సరే దయచేసి ఇక్కడ రావాలి. ఆల్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు ఎవరైనా సరే, ఆల్ యూనియన్స్ దయచేసి కోరుతున్నాం. చంద్రమణి గారు 5th నెంబర్, ఫస్ట్ ప్లేస్ ఇన్ 5th నెంబర్. కంగ్రాచులేషన్. సరిదా 90 వచ్చారా? పెద్ద గారు 90 రండి. కంగ్రాచులేషన్ శ్రద్ధ గారు. దయచేసి ఇది ఇవ్వాల్సిందిగా జడ్జెస్ అందరూ పిలుస్తున్నాం. దయచేసి జడ్జిల చేతి మీదుగా జడ్జిలు రండి దయచేసి. దయచేసి ఎవరు వెళ్ళొద్దండి, పార్టిసిపేషన్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. సో ప్లీజ్ దయచేసి అందరూ ఇక్కడే ఉండండి, పార్టిసిపేషన్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ సెకండ్ రాని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకండి, వాళ్ళ కోసమే పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. సో ప్లీజ్ ఇక్కడ వెయిట్ చేయండి, వెళ్ళకండి. ఇంకా దయచేసి ఎవరైనా మర్చిపోయింటే క్షమించాలి. ఇప్పుడు అందరూ ఐడి గారు, నవ్య గారు, అశ్విని గారు, సరిత గారు, చంద్రమణి గారు, ఈ 5 స్టేజ్ వద్దకు రావాల్సిందా? అరుణ ఐస్ క్రీమ్, చప్పట్లు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ కేక్ అరుణ ఐస్ క్రీమ్ వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. వాళ్ళు ముందుగా అనౌన్స్ చేశారు. అదే విధంగా ఇక్కడ కేక్ అరుణ ఐస్ క్రీమ్ శంకర్ గారు ఇక్కడికి డాన్స్ మీదకి రావాలని కోరుకుంటున్నాడు. అరుణ ఐస్ క్రీమ్ శంకర్ గారు, అరుణ ఐస్ క్రీమ్ శంకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. ఎందుకంటే ఇది ఒక ఇన్స్పిరేషన్, ఒక బూస్టింగ్, ఏదో ఒక చిన్నదైనా కూడా ఒక బూస్టింగ్ లాంటిది. కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చి ఐస్ క్రీమ్ స్పాన్సర్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు.